వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా గురజాల మాజీ శాసనసభ్యులు కాశ్ మహేష్ రెడ్డి నరసారావుపేటలోని క్యాంప్ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై మండిపడిన కాసు మహేష్ రెడ్డి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ లేదు వైస్ చైర్మన్ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. గతంలో ఏదైతే ఎన్నుకోబడిన కౌన్సిలర్స్ ఉన్నారో అక్కడ కొన్ని చోట్ల ఖాళీలు రావటం, చనిపోవటం కానీ రాజీనామాలు కానీ దానికి సంబంధించిన ఎన్నికల కమిషను నిర్వహించడానికి సమాయత్తమైంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీ మీరు తీసుకుంటే, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మున్సిపాలిటీ తీసుకుంటే 4 సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉంటే 33 వార్డులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకగ్రీవంగా ఆ రోజున పిడుగురాళ్ల ప్రజలు ఎన్నుకోవటం అదొక చరిత్ర. సరే, ఆ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి వెనుకబడిన పల్నాడు జిల్లాని చేయటమే కాదు, పల్నాడు జిల్లాకు మెడికల్ కాలేజ్ పిడుగురాళ్ల మున్సిపాలిటీకి దగ్గరలో సమీపాన్న శాంక్షన్ చేయటం, అది దాదాపు 80% పనులు పూర్తవడం. అలా అనేక బైపాస్ రోడ్డు పూర్తి చేయటం, రోడ్డు వెడల్పు చేయటం, ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, మొట్టమొదటిసారి తాగునీరు శుద్ధి చేసిన కృష్ణా నీళ్ళని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో పిడుగురాళ్ల మున్సిపాలిటీకి అందించాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ కోణంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ 33 వార్డులు ఉంటే చైర్మన్గా సుబ్బారావు గారిని, ఆర్యవైశ్యుల్ని, వైస్ చైర్మన్లు కూడా ఓసీలు వస్తే ఒక దాంట్లో ముక్కంటి గారు ఎస్సీ, ఒక దాంట్లో జిలానీ ముస్లింని నామినేట్ చేశాం ఆ రోజు కౌన్సిలర్స్ నుంచి. దురదృష్టకరం, ఎలక్షన్ అయిన తర్వాత మన జనరల్ బాడీ అయిపోయిన తర్వాత, జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన వైస్ చైర్మన్ ముక్కంటి గారు చనిపోవటం, అది ఖాళీ రావటం అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్. 33 కౌన్సిలర్స్లో 32 మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారు, ఒక తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు. ఈ 32 మంది కూడా మాతోనే ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే 33 కౌన్సిలర్లో 32 మంది వైఎస్ఆర్కి ఉంటే అవలీలగా జరగాల్సిన ఎన్నిక కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ చేయించారు ఎన్నికని. అధికారులు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళు రాస్తారు బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్ట్పోన్ చేస్తారంట. బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు. బీఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని లేదు. అంటే వాళ్ళకి రాయటం కూడా చేతకాల, ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం అనేది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి. స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి మరుసటి రోజు చేశారు. మరుసటి రోజు మళ్ళీ కౌన్సిలర్స్ పోవాలంటే ఇంకా ఎలాగూ పోస్ట్పోన్ చేయలేమని కౌన్సిలర్స్ని కిడ్నాప్, దాదాపు 10-12 మందిని పోలీసుల్ని కిడ్నాప్ చేయడం. ఎంత విడ్డూరం అంటే, ఎట్టుందంటే దొంగతనం చేస్తే దొంగల్ని పట్టుకోమని పోలీసుల దగ్గరికి పోతాం, పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలా జనం. అలా ఉంది, పోలీసులే కిడ్నాప్ చేశారు కౌన్సిలర్స్ని. ఆ రోజు అందరి వాయిస్లు, వీడియో రికార్డింగ్లు, ఆడియో రికార్డింగ్లు నేను పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ రోజు పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ రేపు సోమవారం ఎన్నికలు వచ్చినాయి. నేను నిన్న కౌన్సిలర్స్ అందరినీ పిలిచాను. ఏం చేద్దాం అబ్బాయి, మరి ఎన్నిక వచ్చింది, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తేనే కదా పాలు పంచుకునేది, ఎవరిని నిలబెట్టుకుందామని. చాలామంది కౌన్సిలర్స్, సార్ పరిస్థితులు బాలేవు, పోలీసులే మా మీద కేసులు పెడుతున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, ఎలా మేము తెలుగుదేశం వాళ్ళతో పోరాటం చేయగలుగుతాం కానీ పోలీసులతో ఎలా పోరాటం చేయాలి, మేము ఎలా ఈ సమస్యకి అసలు పరిష్కారం ఎలా అని వాళ్ళు అంటున్న తరుణంలో కొంతమంది ఊరు వదిలిపెట్టి పోవటం, కొంతమంది 3 రోజులు బయట ఉండి ఆ రోజు వస్తామనటం, అసలు ఎన్నిక జరిగిద్దో జరగదో పరిస్థితులు ఎట్లుంటాయో అన్న తరుణం